కర్ణాటకంలో ఘోర ప్రమాదం. ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ. మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనం. తుమ్మల రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించినట్లు ప్రకటించారు. జనవరిలో 1.31 లక్షల మందికి పనిముట్లు అందజేస్తామని వెల్లడించారు. పీపీపీ విధానంపై రాజీ లేదన్న సీబీఎన్. ముందుకే వెళ్తామని స్పష్టీకరణ. వీజీఎఫ్ టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం. కృష్ణా బేసిన్లో 951 టీఎంసీలు కేటాయించాలన్న తెలంగాణ. పాలమూరు డీపీఆర్ వెనక్కి రావడంపై మంత్రి ఉత్తమ్కు అధికారుల నివేదిక. టీఎంసీ డీలిమిటేషన్ తుది నోటిఫికేషన్ విడుదల. ప్రస్తుతం ఉన్న 6 జోన్లు 12కు పెంచుతూ నిర్ణయం. సర్కిళ్లను 60కి చేర్చుతూ ఉత్తర్వులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు. తన పునర్నియామకంపై కేసీఆర్ ని అడగాలన్న ప్రభాకర్ రావు. ప్రముఖులకు నోటీసులపై ఉన్నతాధికారుల చర్చలు. అల్లూరి జిల్లాలో అరకులోయకు భారీగా వస్తున్న పర్యాటకులు. క్రిస్మస్ వీకెండ్ ఇయర్ ఎండింగ్ సెలవులతో అరకుకు పర్యాటకుల తాకిడి. ఎటు చూసినా అరకులో పర్యాటకుల సందడి. జనవరి 1న కాంగ్రెస్ నేతలకు ఉత్తమ్ ప్రజెంటేషన్ కు హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు. కృష్ణా గోదావరి జలాలపై చర్చ నేపథ్యంలో ప్రజెంటేషన్. ఏపీలో జనవరి 2 నుంచి 9 వరకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అందజేసేలా ప్రభుత్వం కసరత్తు. నేటి నుంచి అమల్లోకి పెరిగిన రైలు ఛార్జీలు. 217 కిలోమీటర్లు దాటితే జనరల్లో 1 పైసా పెంపు. ఎక్స్ప్రెస్ లో 2 పైసలు పెంచిన రైల్వే శాఖ.